మనం ప్రతిరోజు వాడే మొబైల్ మీ చేతులారా మీరే నాశనం చేసుకున్నారంటే నమ్ముతారా? ఇది తెలియకుండానే రోజు చేసి మనం చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మన ఫోన్ లైఫ్ సగానికి పడిపోవడం కాకుండా మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా సింగిల్ ఓటీపీతో కూడా హ్యాక్ అయ్యే ఛాలెంజ్ చాలా ఉంది. సో ఈరోజు నేను చెప్పబోయే ఈ 5 పనులు కనుక మీరు చేస్తున్నట్టయితే వెంటనే ఆపేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివ టెక్ అఫీషియల్. మీరు చూస్తున్నారు శివ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే కనుక మన వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఆ 5 డేంజరస్ పనులు ఏంటో, వాటి వల్ల జరిగే ఇంపాక్ట్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడ కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియోలో చెప్పే 5th పాయింట్ అయితే చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో మీకు ఒకవేళ వీడియో లెంతీగా అనిపిస్తే 1.5x పెట్టుకుని వీడియో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివ టెక్ అఫీషియల్. ఈరోజు మనం మనకి వేలు పెట్టి కొంటున్న స్మార్ట్ ఫోన్స్ కొంటాం, కానీ ఒక 6 months దాటిన తర్వాత అది మనకి పనిచేసే విధానంలో కానీ అండ్ ఫోన్ హ్యాంగ్ అవుతుంది, లేదంటే బ్యాటరీ అస్సలు నిలవట్లేదని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ కొంతవరకు కంపెనీ వల్ల ఫెయిల్ అయితే 90% అది మన చేతుల్లో మనమే చేసుకున్నట్టు అయితే ఉంటుంది. సో దానికి రీజన్ ఏంటనేది మనం వాడే ఫోన్ విధానంలోనే ఉంటుంది. సో మీరు తమిళలో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మొబైల్లో ఉండి అస్సలు చేయకూడదు ఈ 5 మిస్టేక్స్ అయితే ఈరోజు ఒకటి 1 by 1 మనం అయితే డిస్కస్ చేద్దాం. సో ఇందులో లాస్ట్ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్, మీకు అయితే చాలా యూజ్ అయితే అవుతుంది. సో అంతవరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో క్యాచీ ఫైల్స్ అనమాట, మీరు వింటది నిజమే, రీసెంట్ ఫైల్స్ అనమాట. సో మనం ఒక యాప్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని వెంటనే మెయిన్ స్క్రీన్కి వచ్చేసి దాన్ని అయితే పక్కకి చెప్పేస్తాం. అదే మీరు దాని హిస్టరీ అయితే క్లియర్ చేసేస్తాం అనమాట. ఇలా అస్సలు చేయకూడదు. అదేంటి బ్రో, తిరిగి మనం రీసెంట్ యాప్ని తీసేస్తే మళ్ళీ యాప్ ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది కదా, దీనివల్ల బ్యాటరీ ఎందుకు పాడవుతుంది, ర్యామ్ ఎందుకు యూజ్ అవుతుంది, సో ఫోన్ లైఫే ఎందుకు అయిపోతుంది అంటున్నామని మీరు అడగొచ్చు. 200% అయితే దీనివల్ల ఇంపాక్ట్ అయితే ఉంది. సో ఇది ఎందుకు అవుతుంది అనేది మీకు చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఎగ్జాంపుల్, మనం ఒక కార్ కొనుక్కున్నాం. సో అది ఒక 1 year 2 years మామూలుగా చెప్తున్నాను మీకు అర్థం కావాలని. సో ఒక 2-3 months దాన్ని వాడకుండా సో అసలు స్టార్ట్ చేయకుండా వదిలేస్తే కనుక అది మళ్ళీ మనకి స్టార్ట్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఎగ్జాక్ట్ ఇలాగే ఈ క్యాచీ ఫైల్స్ క్లియర్ చేయడం వల్ల యాప్ను మళ్ళీ ఫస్ట్ టైం నుంచి ర్యామ్ని అడుగుతుంది. సో ఫోన్ స్టోరేజ్ని యూజ్ చేసుకుంటుంది. సో ఫోన్ బ్యాటరీ లైఫ్ని యూజ్ చేసుకుంటుంది. కాబట్టి ఏ యాప్ని మీరు నైట్ ఇంకా ఫోన్ నేను వాడను, సో మళ్ళీ రేపు పొద్దున్నే వాడతాను అనేటప్పుడు మాత్రమే ఈ రీసెంట్ యాప్స్ని అయితే మీరైతే క్లోజ్ అయితే చేయండి. సో సెకండ్ మిస్టేక్ వచ్చేసి పబ్లిక్ వైఫై అనమాట. సో మన రైల్వే స్టేషన్లో లేదంటే కెఫేలో ఫ్రీ వైఫై కదా అని చెప్పి మనం ఒక హ్యాకర్ ల్యాప్టాప్లో డేటా దొంగలిస్తుందని మీకు తెలుసా? సో ఇదే ఎందుకు చేయకూడదంటే, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్లో, షాపింగ్ మాల్స్లో లేదా కాఫీ షాప్స్లో ఫ్రీగా వైఫై దొరుకుతుంది కదా అని వెంటనే కనెక్ట్ చేసి వాడుతూ ఉంటారు. ఇది చాలా డేంజర్. ఓపెన్ నెట్వర్క్లో హ్యాకర్లు అయితే చాలా ఈజీగా మెయిన్ ది మిడిల్ అనే అటాక్ అయితే చేయగలరు. అంటే మీరు పబ్లిక్లో వైఫై వాడేదాం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ లాగిన్ అయ్యి లేదా మీకు వచ్చిన డేటాను కూడా వాళ్ళకి ఫార్వర్డ్ చేసుకునే రిస్క్ అయితే చాలా వరకు ఉంటుందన్నమాట. సో నన్ను అడిగితే ఎమర్జెన్సీ అయితేనే తప్ప పబ్లిక్ వైఫై అయితే వాడకండి. ఒకవేళ వాడాల్సి వస్తే ఖచ్చితంగా మంచి VPN, విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ని అయితే యాప్ని యూజ్ చేసి దాన్ని ఆన్ చేసుకుని వాడండి. ముఖ్యంగా ఫ్రీ వైఫైలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆన్లైన్ పేమెంట్స్, ఫోన్పే, గూగుల్ పే కనుక మీరు అస్సలు చేయొద్దు. ఈ మిస్టేక్ని అయితే మీరు మాత్రం ఖచ్చితంగా చేయొద్దు. సో ఇన్ కేస్ ఇప్పుడు అందరికీ 5G అన్లిమిటెడ్ వచ్చింది. సో ఎయిర్టెల్ లాగే జియో కూడా అన్లిమిటెడ్ తీసేస్తే కనుక మనకు ఒకవేళ ఇన్ కేస్ నీడ్ ఉంటేనే తప్ప పబ్లిక్ వైఫై అయితే వాడడానికి అయితే ట్రై చేయండి. లేదంటే మీ పక్కన ఉన్న ఎవరైనా సరే హెల్ప్ అడగడానికి సో అస్సలు మొహమాట పడొద్దు. సో ఈ నెక్స్ట్ థర్డ్ మిస్టేక్ వచ్చి ఫోన్ 100% ఛార్జ్ చేయడం. సో అదేంటి బ్రో, ఫోన్ 100% ఛార్జ్ చేయకపోతే 2% ఛార్జ్ చేసి వాడుకోమంటావా అని మీరు అనొచ్చు. సో ఇది నిజంగా నేను చెప్తున్నాను. సో మన థర్డ్ మిస్టేక్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా రోజు చేసే తప్పే ఇది, ఇంక్లూడింగ్ నేను కూడా చేసే తప్పే. సో ఫోన్ ఎప్పుడు కూడా 100% వరకు అయితే ఛార్జింగ్ పెట్టడం, లేదంటే ఛార్జింగ్ పెట్టి పడుకోవడం అస్సలు చేయకూడదు. ఎందుకంటే మన ఫోన్లో వాడే లిథియం బ్యాటరీలు అనమాట ఇవి. సో ఈ లిథియం బ్యాటరీలు వాడతారు కాబట్టి వీటిని 100% ఫుల్ ఛార్జ్ చేసినప్పుడు బ్యాటరీ సెల్స్ పై ఒత్తిడి స్ట్రెస్గా విపరీతంగా పడుతుంది అనమాట. సో దీనివల్ల కొన్నాళ్ళకి మన బ్యాటరీ హెల్త్ అనేది తగ్గిపోయి ఛార్జింగ్ త్వరగా అయిపోవడం, లేదంటే ఫోన్ హీట్ అవ్వడం, ఇటువంటిది అయితే మీరైతే నోటీస్ అయితే చేయొచ్చు. సో
ఇంటెలిజెన్స్ ప్రకారం చెప్పేదాని ప్రకారం చూస్తుంటే కనుక ఇప్పుడు కూడా 20-80 రూల్ అనమాట. మీకు ఐఫోన్ వాడే వాళ్ళకైతే ఈ రూల్ అయితే బాగా అయితే అర్థమవుతుంది. సో 20% అయితే మనకి ఫోన్ అయితే ఛార్జింగ్ డ్రాప్ అవ్వకూడదు, 80% అయితే మనం ఫోన్ అయితే ఛార్జ్ అయితే చేయకూడదు. సో ఈ రూల్ ఫాలో అవ్వగానే మీ బ్యాటరీ లైఫ్ అనేది 80% అయితే చాలా వరకు సేఫ్గా ఉంటుంది అనమాట. సో 4th మిస్టేక్ అనమాట, ఇది చాలా ఇంపార్టెంట్ మిస్టేక్. ఇది అన్వాంటెడ్ వెబ్సైట్ నుంచి మీరైతే యాప్స్ అయితే డౌన్లోడ్ చేయకూడదు అనమాట. సో ప్రీమియం కోసం మోడీ అప్పికే కానీ జీబీ వాట్సాప్ లాంటి కానీ యాప్స్ ఎటువంటి విధంగా మీరు ప్లే స్టోర్లో అయితేనే తప్ప గూగుల్ ప్రోడక్ట్ అయితే ఉంటుంది. మనకి ప్లే స్టోర్లో లభించలేని ప్రతి ఒక్క ఫోన్ కూడా మనకి హార్మ్ఫుల్ అనేది మీరైతే గెస్ చేయాలి. సో కానీ బయట నుండి డౌన్లోడ్ చేసే యాప్స్లో మాల్వేర్ కానీ స్పైర్ ట్రోల్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ ఉండే అవకాశం 99% ఉంది. ఇక మీ ఫోన్లోకి వచ్చిన మీ కాంటాక్ట్ ఫోటోలు బ్యాంక్ ఓటీపీలు కూడా డైరెక్ట్గా హ్యాకర్లు అయితే తీసుకుని అయితే చాలా మిస్టేక్ అయితే మీరైతే చేయొద్దు. సో నెక్స్ట్ 5th మిస్టేక్ వచ్చి చాలా ముఖ్యమైన సెట్టింగ్ అనమాట. ఇది సెట్టింగ్ చేంజ్ చేయడం, ఛార్జింగ్ క్రిటికల్ సెట్టింగ్స్ అనమాట. సో ఇక 5th మిస్టేక్ వచ్చేసి ముఖ్యంగా ఇన్స్టాల్ అన్నోన్ యాప్స్ అనే పర్మిషన్ మీ ఫోన్లో ఎప్పుడు కూడా ఆఫ్లో ఉంచాలి. సో అది ఆన్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఏదైనా సరే డేంజరస్ యాప్స్ మీరు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసి అయిపోయినా సరే ఛాన్స్ అవుతుంది. అలాగే యాక్సెసిబిలిటీలో పర్మిషన్స్ కూడా, ఈ పర్మిషన్స్ ఏది పడితే ఆ యాప్కి పర్మిషన్ ఇవ్వకూడదు. ఎవరైనా మీ స్క్రీన్కి దూరంగా నుండి కంట్రోల్ చేయాలన్నా సరే, మీ స్క్రీన్ కార్డ్ని చేయాలన్నా సరే ఈ పర్మిషన్ ద్వారానే సాధ్యమవుతుంది. ఇంకొక విషయం, అవసరం లేకుండా డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళి అందులో ఉన్న సెట్టింగ్స్ని కదిపితే ఫోన్ క్రాష్ అయ్యే ఛాన్స్ అయితే కూడా ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. మీకు కనుక ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంక ఈ వీడియోలో నేనేమేమి